రాజమండ్రిలో కనివిని ఎరిగిన రీతిలో ఈ రోజైతే గేమ్ చేంజర్ ఈవెంట్ అయితే భారీ ఎత్తున జరగబోతుంది. అలాగే ముఖ్య అతిథిగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు పలువురైతే ఇక్కడ హాజరవబోతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది హాజరవబోతున్నారు, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇక్కడ మంత్రి కందులు దుర్గేష్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇది ఎన్ని గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా ఉండబోతుంది గేమ్ చేంజర్ ఈవెంట్? 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 గంటల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి మాటని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి డిప్యూటీ సీఎం గారు కూడా వస్తున్నారు కనుక ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చాలా పూర్తిగా దీని మీద దృష్టి పెట్టాం. అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మైన్యూట్ ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. చేసి తద్వారా మొత్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఓ పక్కన డిప్యూటీ సీఎం గారు అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్ అయిన, అదేవిధంగా గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ గారు, వారిద్దరూ వస్తున్నారు కనుక ఈ కార్యక్రమానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని జాగ్రత్తగా అభిమానులందరూ కూడా కొంచెం క్రమశిక్షణ పాటించి ఇది బాగా జరిగేలాగా, అదేవిధంగా అయిన తర్వాత తిరిగి సేఫ్గా వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళేగా చూసుకోవాలనేటువంటి మాటను చెప్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ సేఫ్టీ మెజర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. అన్ని రకాలుగా కూడా ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకుని ఇది ఎక్కడ కూడా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చూడాలనేటువంటిది ప్రయత్నం చేస్తాం. ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది అంటారు? గోదావరి జిల్లా అభిమానులే కాకుండా ఇతర రాష్ట్ర జిల్లాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ లోపలికి మాత్రం పాసులు ఇచ్చి వాళ్ళ వరకే అలౌ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఇంకా బాగా వస్తారు, లక్షల మీద వస్తారు. అది మన అందరికీ తెలిసిందే. ఇక్కడ మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి అభిమానులను దృష్టిలో పెట్టుకుంటే లక్షల మీద ఉంటారు. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తలు పాటించాలనేటువంటి మాట, అభిమానులను కూడా క్రమశిక్షణతో ఉండాలనేటువంటి మాట మేము మాట్లాడుతాం. అంటే చిరంజీవి గారు కూడా వస్తారని ప్రచారం కూడా జరుగుతుంది, ఆయన వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నాకున్న సమాచారం మేరకు చిరంజీవి గారు రావడం లేదు, డిప్యూటీ సీఎం గారు, రామ్ చరణ్ గారు మాత్రమే వస్తున్నారు. సార్ చూస్తున్నాం, ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఇప్పుడు భారీ ఎత్తున అయితే కని విని ఎరిగిన రీతిలో ఇక్కడైతే కూడా భారీ ఏర్పాట్లు అయితే చేస్తారు. అలాగే ప్రధానంగా ఇక్కడ భారీ ఎత్తుగా క్రౌడ్స్ అయితే 70,000 మందికి పాసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కువగా వచ్చే నేపథ్యంలో పోలీసు బందోబస్తుతో భారీ ఎత్తున ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్ ఉందో భారీ ఎత్తున ఇక్కడ అభిమాన సంఘం తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి అభిమానులే కాకుండా అలాగే వివిధ జిల్లాల నుంచి కూడా భారీగా అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. పోలీసుల ప్రొటెక్షన్తో పాటు ఇక్కడ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఇక్కడ భారీ అయితే బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని, అలాగే మంత్రి ఎవరైతే కందులు దుర్గేష్ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పరిశీలించారు. ఎవరైతే ఉన్నారో నిర్మాత దిల్ రాజు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇక్కడంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, రాజమండ్రి, యామగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.